హాయ్ అండి. వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్. ఈ వీడియోలో మీతో మేము పొలం దగ్గరికి వెళ్ళామన్నట్టు. అంటే 3-4 ఇయర్స్ తర్వాత ఫస్ట్ టైం పిల్లల్ని తీసుకొని మరి పొలం దగ్గరికి వచ్చామన్నట్టు. అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడో ఒకసారి వస్తాం కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు కాబట్టి రావడం ఎప్పుడు వీలు కాలేదన్నట్టు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎందుకో రావాలనిపించింది. అందుకే పిల్లల్ని తీసుకొని మరి వచ్చేసిన. వెళ్ళే దారిలో ఒక పెద్ద చింత చెట్టు అయితే ఉంది. అది చాలా పెద్దగా ఉంది. ఒక 100 ఇయర్స్ ఉంటుంది అనుకుంటా దానికి. ఓనగాయనైతే అప్పుడే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. నీడనైతే చాలా అక్కడ మంచిగా ఉంది అన్నట్టు. చాలా చల్లగా ఉంది. కొద్దిసేపు అక్కడ కూర్చున్నాం పిల్లలతోని. పొలాల దగ్గరికి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఎటువంటి శబ్దాలు ఉండవు కాబట్టి ఎన్విరాన్మెంట్ కూడా చాలా పీస్ఫుల్గా మరియు అందంగా అనిపిస్తుంది కాబట్టి. ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి అన్నీ గ్రీనరీ అనేది బాగుంటుంది. ఇక్కడ మనిషి తేడైతే ఇట్ల చక్రాల బండిని ఎప్పుడు చూడలేదు అన్నట్టు. దాన్ని చూస్తే ఆడుకుంటుండు, హాయ్ చెప్తుండండి మీకే. పిల్లల్ని కూడా ఇంట్లో ఉండి ఉండి బయటకు తీసుకొస్తే వాళ్ళకి కూడా కొంచెం ఎంజాయ్మెంట్ అనేది అనిపిస్తుంది. మా పిల్లలు కొంచెం థ్రిల్లింగ్గా ఫీల్ అవుతుర్రు. ఎప్పుడు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫస్ట్ టైం ఇవన్నీ చూస్తుర్రు అన్నట్టు. వెళ్ళే దారిలోనంటే ఒక మామిడి తోట కనిపించింది అన్నట్టు. అంటే అది సీజన్ కాదు కానీ అక్కడ గ్రీనరీ అనేది కొంచెం బాగుంది అన్నట్టు. చెట్లు బాగున్నాయని చూసా అండి. కానీ అక్కడ ఎవరు లేదు. లోపలికి వెళ్ళామంటే అంతా బురదగా ఉంది. పొలం దగ్గర దాకానైతే వచ్చేసామండి. ఇంత నెమ్మదిగా నడుస్తున్నా అంటే ఎందుకంటే ఇక్కడ పచ్చదనం అనేది ఇప్పుడు వర్షాకాల సీజన్ కాబట్టి పాములు అవి ఇవి ఉంటాయి కాబట్టి చూసుకుంటూ నడుస్తున్నా. వర్షాకాలంలో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే చెట్లు అనేది బాగా పెరిగిపోతాయి కాబట్టి అందులో ఏముంటాయో కూడా తెలియదు. అమ్మ వాళ్ళు ఇక్కడ నాటేస్తామని ఇక్కడ కొంచెం ప్లేస్ని వదిలేస్తారంట. ఈ ప్లేస్లోనైతే చాలా గడ్డి అయితే పెరిగిపోయింది. కూరగాయలు పెడదాం అనుకుంటున్నారు ప్లానింగ్ అయితే. గడ్డి అయితే చాలా పెరిగిపోయింది. అందులో ఏం పాములు ఇట్లా ఉన్నాయేమో అని భయమేసింది. మేము పొలం దగ్గరికి ఎందుకు వచ్చామంటే ఫస్ట్ అసలు ఇక్కడ వర్షం పడ్డది కాబట్టి పత్తి చేనికి మందు వేయాలంటే మేము కూడా వస్తా అని మా అమ్మ వాళ్ళు వద్దు అన్నారు కానీ మనం ఎప్పుడు రాము కదా, వాళ్ళకి ఉన్నప్పుడు మనం హెల్ప్ చేస్తే అది వేరే ఉంటుందని మేము కూడా వస్తాం అమ్మ మందు వేయడానికంటే సరే రమ్మనంటే పిల్లల్ని తీసుకొని మరీ వచ్చేసామండి. పొలాన్ని చూసినట్టు కూడా ఉంటుందని. అమ్మ వాళ్ళు అయితే ఒక 4 ఎకరాల వరకైతే పొలం నాటేసారు. 1 ఎకరం వరకైతే పత్తి పెట్టిరు అన్నట్టు. పత్తి అయితే చాలా చిన్నగా ఉందండి. తప్పుడు గుడ్డలు బాగా పోయినాయి. ఆ తప్పుడు చెట్లు పెరగడానికి ఇంకెంత టైం పడుతుందో. వర్షం అయితే చాలా బాగానే పడ్డదండి. మందేస్తే త్వరగా కరిగిపోతుందని ఫాస్ట్గా మందేద్దాం అనుకున్నాం. మొదటిసారి అయితే పత్తికి కోరమండలు వేస్తారు. సెకండ్ సారి ఏమో యూరియా ప్లస్ కోరమండలు కలిపేస్తారు అన్నట్టు. ఇక్కడ మా నాన్న మొత్తం కలిపేసిండు. కోరమండల్ ప్లస్ యూరియా కలిపేసిండు అన్నట్టు. సెకండ్ సారి వేయడం కాబట్టి యూరియా ప్లస్ కోరమండలు కలిపేయాలి. బట్ నాకైతే ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చింది ఈ వ్యవసాయం చేయడంలో. బట్ నేను అంతకుముందు నాకు వ్యవసాయం పట్ల చాలా గ్రిప్ ఉంది. ఎలా వేస్తారో కొంచెం తెలుసు అన్నట్టు చాలా చేసేదాన్ని. బట్ నాకున్న సిచ్యువేషన్స్ వల్ల ఈ ఈ వర్క్కి చాలా దూరంగా ఉండడం అవుతుంది. నాకైతే ఈ పనులు అంటే చాలా ఇష్టం. ఈ అగ్రికల్చర్ సంబంధించిన పనులు పత్తి వేయడం, నాటేయడం ఇవన్నీ చేయడము చాలా వచ్చన్నట్టు. బట్ లాంగ్ టైం బాగా డిస్టెన్స్ వచ్చింది కాబట్టి ఇలా అక్కడ మా నాన్న అడుగుతున్నా, ఇలానేనా వేయడము, ఎంత వేయాలన్నా సరిపోతుందా నాన్న అని అడుగుతున్నా అన్నట్టు. ఇంకెక్కువ వేయాలా, దూరం చాలా చెట్టు దగ్గర వేయాలా, సరిపోతుందా అని అక్కడ అడుగుతున్నా. ఏదైనా మనము చేస్తూ ఉంటే ఆ పనులనే మనకు వస్తాయి. ఏ ఫీల్డ్ అయినా సరే ఫస్ట్ కష్టం అనిపించవచ్చు, తర్వాత మనం చేస్తున్న కొద్దీ ఈజీ అయిపోతుందని మన పేషెన్స్తోని అవి నేర్చుకోగలగాలి. ఫస్ట్ మనకి ఏదో పని చేయాలంటే దాని మీద ఇంట్రెస్ట్ అనేది ఉండాలి మరియు పేషెన్స్తో ఉండాలి.
అది వచ్చే వరకు దాన్ని పట్టుబట్టి నేర్చుకోవాలన్నట్టు. అప్పుడే మనము ఏ ఫీల్డ్‌లో అయినా సక్సెస్ అయితాము. పేషెన్సీ అనేది ముఖ్యమండి. ఇక్కడ ఇక్కడ పత్తినైతే ఒకటేసారి తవ్విరంట. చెట్ల దగ్గరనైతే చాలా గడ్డి అనేది పెరిగిపోయింది. నాకు అట్లా గడ్డి దగ్గరేస్తే మనం ఏసిన మందనేది దానికే తీసుకుంటుందని నేనేం చేస్తున్నా, కలుపు మొక్కలను తీసేసి మరి అక్కడ మందు వేస్తున్నానండి. అందుకే కొంచెం లేట్ అవుతుంది అక్కడ మందు వేయడము. చెట్ల దగ్గర గడ్డి ఉంటే మనం కంపల్సరీ తీసేయాలి. బట్ ఆ మధ్యలో ఉంటేనే దున్నేస్తే పోతుందండి. చెట్ల దగ్గర ఉంటేనే మనం వేసే మందు అదే పీల్చుకుంటుంది కాబట్టి మనము కలుపు మొక్కలు తీసేసినాక మందేసుకుంటే చాలా చెట్టుకనేది బెనిఫిట్ అనేది వస్తుంది. నేను మందు వేస్తుంటే అమ్మ నాకు వెయ్యొస్తదా, చాలా రోజులు అవుతుంది అనే డౌట్ పడ్డా. బట్ ఒక లైన్ వేసిన తర్వాత అమ్మ నాకు వేయొస్తుంది. నేను ఏ పని ఒకసారి నేర్చుకున్న పని మనకు ఫ్యూచర్లో ఏ విధంగానైనా ఎప్పుడైనా మనము యూజ్ చేసుకోవచ్చు, మనం చేయొచ్చు అనే నమ్మకం అయితే కలుగుతుంది. దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, మనం నేర్చుకున్న పని అనేది ఎప్పుడు కూడా వేస్ట్ కాదు. ఏదో ఒక సందర్భంలో మనకి యూజ్ అనేది ఉంటది. మనం ఎట్లా ఆ పనిని యుటిలైజ్ చేసుకుంటే ఆ విధంగా మనము యుటిలైజ్ చేసుకోవచ్చు. మనము వ్యవసాయాన్ని చాలా చీప్‌గా చూస్తారండి. ఆ విధంగా కాకుండా వ్యవసాయం అనేది ఒక గొప్ప ఫీల్డ్ అండి. చాలామందికి ఉపాధి కల్పిస్తుంది. ఎవరి ఫీల్డ్ వాళ్ళకే గొప్పది. ఎవరిని చీప్‌గా చూడకండి. ముందుగా అగ్రికల్చర్ చేసే వాళ్ళనైతే చాలామంది అగ్రికల్చర్ చేసే వాళ్ళకైతే పిల్లనైతే ఇవ్వట్లేదు. నేను అంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పానండి. ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్, ఇట్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని చెప్పవచ్చు. చాలామంది అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి జీవిస్తున్నారు. మొగులైందండి, వర్షం పడుతుంది వేరే సైడ్. బట్ ఇటు సైడ్ కూడా వస్తుంది కావచ్చని ఫాస్ట్‌గా మందు వేద్దామని, అంటే కలిపిన మందు అయితే అంతా కరిగిపోద్ది కదా వర్షంలో ఉంటే అని తొందరగా వేద్దామని అనుకుంటున్నాం. వేరే సైడ్ అయితే వర్షం అయితే పడుతుందండి. ఇటు సైడ్ కూడా కొంచెం పడుతుంది. అందుకే ఫాస్ట్‌గా వేద్దామని అనుకున్నాం. మనం పత్తికైనా, వరికైనా మనం మందు చల్లిన వెంటనే లేకుంటే మందేసిన వెంటనే వర్షం పడితే దానికి యూజ్ ఏమి ఉండదండి. ఎందుకంటే బాగా వర్షం పడితే, కొంచెం పడితే పర్లేదు కానీ బాగా వర్షం పడితే కొట్టుకొని పోతుందండి. అందుకే మేము కూడా వర్షం పడుద్దేమో అని చాలా ఫాస్ట్‌గా అక్కడ మందైతే వేస్తున్నామండి, మా నాన్న నేను. మందు అయిపోయిందండి. మళ్ళీ యూరియా అండ్ ప్లస్ కోరమండలు కలిపి తీసుకుపోవాలని వచ్చాను. పత్తి కొంచెం పలచ అనిపిస్తుంది కదా, ఎందుకంటే పత్తి విత్తులు పెట్టిన తర్వాత వర్షం సరిగా పడలేదు. అందుకే చాలా ఇత్తులు మొలవలేదండి. అందుకే మళ్ళీ పెట్టిర్రు. బట్ అవి చిన్నగా ఉన్నాయి, అవి పెరగడానికి కొంచెం టైం పడుతుంది అన్నట్టు. బట్ ఇప్పుడు చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం పలచనే అనిపిస్తుంది. బట్ కొంచెం వీటి యొక్క చెట్లు పెరిగిన తర్వాత ఈక్వల్ అయిపోతాయండి. ఇంకా మన టైంకి అయితే వర్షం పడ్డప్పుడు కానీ మందు కరెక్ట్ టైంకి అందియాలి. పత్తికి అయితే కలుపు కంపల్సరీ తీయాలి. గడ్డి ఉన్నా లేకున్నా తీస్తే అది చెట్లు అనేవి పెరుగుతాయి అన్నట్టు. మనం ఏ పంటకైనా సరే కరెక్ట్ టైంలోనే దానికి మందు కొట్టాలన్నా, మందు వేయాలన్నా ఏ టైంలో వేయాల్సిందో ఆ టైంలో వేస్తేనే మనకు దిగుబడి అనేది చాలా మంచిగా వస్తుందండి. మందు వేయడం అయితే అయిపోతుందండి. కొంచెం వేస్తా ఉంది అంటే నేను వేస్తుంది నాన్న అని వెళ్ళమన్నాను. ఏం చెప్తాను వచ్చినవే పత్తికి మందేసినవా? అమ్మమ్మ ఓలో వేసిన మందు వేసిర్రా? దేనికి వేసిర్రా? పత్తి కాడ వేసిర్రా? రోజు వస్తావు మరి పొలం కాడికి? వస్తావు పొలం కాడికి? మరి వాన వస్తుంది కదా, ఎట్లా పోదాం ఇంటికి? ఇన్నే ఉంటావా నువ్వు? కావాలి తాతయ్యతో ఉండు పొలంకా ఇక్కడ రోజురా. స్కూల్కి పోతావా? చేను కాడికి వస్తావు రోజు? అమ్మ స్కూల్కి వస్తావు గుడ్డు. వస్తావా?
మరి ఇంటికి ఎట్లా పోతాం రా? వర్షం వస్తుంది. ఎట్లా పోదాం ఇంటికి? కొద్దిగా అయినాక పోదాం. బాగా తెలిసినాక తక్కువ అయినాక ఇక కలిసేది ఉందా? ముదురు కలిసేది ఉందా బాబు? ఇంకా ఈ మోటార్ ఈ బావి మంచిగానే పోతుందా? 20 నిమిషాలు నడుతుందా? కానీ బాగానే ఉంది కదా నేను మంచిగా. ఎట్లా రాంచిదు? ఎట్లా పోదాం రా ఇంటికి? వానొస్తుంది, వర్షం వస్తుంది. తాతయ్య వర్షంలా గడ్డి వీక్తుండు. ఇది అంత నీట్గా చేసి ఇక్కడ కూరగాయలు ఈడ ఏమైనా పెట్టపోయినాయి బాపు? బొడకాకరకాయ చెట్ట ఇది? అన్నీ ఉండు కొడతా. ఇది ఏం చెట్టే? బొడకాకరకాయ చెట్టే కదా? అవునా? మొగ చెట్టు ఉంటుంది, ఆడ చెట్టు ఉంటుందా? ఈ బుడి కుమ్మరికాయ చెట్టు కదా? బెండకాయ చెట్టు గదేమన్నా ఇట్లా కూరగాయలకు పెడితే ప్లేస్ మంచిగా ఉంది కదా? అయ్యో ఇక్కడ ఎవరు పెట్టిరట కదా బొడకాకరకాయ తోట. గీ దొరదాన్లా వీడి దాకా వస్తా ట్రాక్టరు తోవా? ఎవరు మొన్న కొన్నది ఇదేనా? అవునా? రాధాకృష్ణ మందు పోతుందా? పత్తికి మందు వేసినాం. పోదా? కలుగుతుంది కానీ బాగా వస్తే పోదా? ఎటు పోదా? తెలుసు తెలుసు, టీచర్ కదా. మా డే అయితే ఈరోజు ఇలా గడిచిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే జై కిసాన్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.